ముందుకు నడుస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అవతరణ జరిగింది ఉద్యోగాల గురించి. ఆనాడు యువతరం అంతా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఏర్పాటు జరిగితే మేము గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావచ్చు, వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందని అందరూ ఉద్యమిస్తే ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 10 సంవత్సరాల కాలం తర్వాత గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ముందుకు నడుస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే యువతరానికి సంబంధించిన ప్రధానమైన సమస్య ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే ఒక యోచనతో ఈ ఒక్క సంవత్సరంలో 56,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ వచ్చిన మా సోదరులు కానీ సోదరులు కానీ లేకుంటే ఇతర పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ బీజేపీయో ఇతర పార్టీలకు సంబంధించిన వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ అక్కకో మీ చెల్లికో మీ అన్నకో మీ తమ్ముడికో మీ బంధువులకో లేకుంటే మీ గ్రామంలోనో మీ వాడలో ఉంటున్న ఒక సోదరుడికో ఒక సోదరిమణికో ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఆ కుటుంబం సంతోషంగా ఉన్నదని మీరు కూడా విన్నారు, మీరు కూడా సంతోషించారు. ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం, ప్రధాన ధ్యేయం మనకు ఇక్కడున్న రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు నింపడంతో పాటు ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా మన యువతకి అవకాశం పెద్ద ఎత్తున ఉండాలని, నైపుణ్యాలు పెంచాలి వీరికని మనం మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో స్వయానా ముఖ్యమంత్రి గారు స్కిల్స్ యూనివర్సిటీస్ పరంగా చట్టాన్ని చేసి ఈరోజు దాన్ని వ్యవస్థలో పెట్టి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకో పక్కన ఉపాధ్యాయ సోదరులకి 10 సంవత్సరాల కాలం పాటు ట్రాన్స్ఫర్లు లేవు, వాళ్ళకి ప్రమోషన్లు లేవు. ట్రాన్స్ఫర్లతో పాటు ప్రమోషన్లు ఇచ్చి వేలాది మంది ఉపాధ్యాయులకి ఈరోజు 10 సంవత్సరాలు పడిగాపులు గడిచిన ఆ సోదరుడికి ఆ సోదరిమణికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్థ సోదరులకి కూడా గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ పెడితే ప్రభుత్వం రాగానే ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఒక్క డిఏ ఇవ్వటం జరిగింది. ఇంకా చేసేది ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలు అదేవిధంగా పాఠశాలలకు సంబంధించిన స్కాలర్షిప్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒక ప్రక్కన ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఇప్పుడే గౌరవ పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, ఈ జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఒక సంవత్సరం లోపనే దాదాపు 2,000 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకు నడవడం జరిగింది. పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు కూడా పంచాయతీ రాజ్కు సంబంధించిన రోడ్లు కానీ ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిందే కానీ చిన్న సిమెంట్ రోడ్లు కానీ కాలువలే కానీ ఈ జిల్లాకు పెద్ద ఎత్తున ప్రత్యేకించి మంచిర్యాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. పట్టభద్రులారా మీరు ఆలోచన చేయాలి. మీరందరూ కూడా చదువుకున్నవారు, మేధావులు. ఇటు ప్రక్కన మనం చేస్తా ఉన్న ఒక సంవత్సర కాలంలో ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఒకటి తర్వాత ఒకటి నిరంతరం మరి పనిచేస్తూ ఈరోజు అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు చేదోడు వాదోడుగా ఉండి మా అభ్యర్థి అయిన
ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియటానికి